శక్తి, యుక్తి. అనగనగా శాంతిపురం అనే పట్టణంలో జనులు ప్రతిరోజు ఏదో ఒక ఇంట్లో ఎవరో ఒకరు హఠాత్తుగా మాయమైపోతూ ఉండేవారు. ఇందుకు కారణం ఏమిటా అని ఎంత ఆలోచించినా ఎవ్వరికీ అంతు చిక్కలేదు. చివరకు ఒక రోజున వీరన్న అనే అతను ధైర్యంగా ముందుకు వచ్చి, మీరేం భయపడకండి. మన వాళ్ళు మాయమైపోవటానికి గల రహస్యం కనిపెట్టి దీనికి విరుగుడు ఏమిటో తెలుసుకొస్తాను అని చెప్పి ఒక గుర్రం మీద బయలుదేరాడు. వీరన్న అలా పోగా పోగా ఒక చోట బ్రహ్మాండమైన ఒక ఇసుక పర్వతము దిగువనే ఒక కొలను, ఆ కొలంలో ఒక పడవ కనిపించినాయి. చాలా దూరం తిరిగి అలసి ఉండటాన వీరన్న కొంచెం దాహం పుచ్చుకొని బడలిక తీర్చుకుందామని కొలను వద్దకు వెళ్ళేసరికి ఆ కొలం నిండా ముచ్చటైన తాబేలు కనిపించినాయి. వీరన్న ఆశ్చర్యపడి ఒక చిన్న తాబేలును చేతపట్టి తీయబోయాడు. అదేం చిత్రమో గాని అతను దాన్ని పైకి తీసేసరికి ఆ తాబేలు ఒక 12 ఏళ్ల పిల్లవానిలా మారిపోయింది. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోతూ, అయ్యా, తమరెవరు? ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చారు అని భయపడుతూ అడిగాడు. మాది శాంతిపురం. అది సరే అని వీరన్న ఆ కుర్రవాణ్ణి ఇంకా ఏం అడగబోతూ ఉండగా కొండపై నుంచి, ఎవడ్రా వాడు శాంతిపురం అంటున్నాడు అని పెద్ద అరుపు వినిపించింది. ఆ అరుపు వినగానే ఆ కుర్రవాడు, అయ్యా, ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు, పారిపోదాం పదండి, దారిలో అన్ని సంగతులు చెప్తాను అన్నాడు. వీరన్న సరేనని ఆ కుర్రవాణ్ణి కూడా తన గుర్రం మీద ఎక్కించుకుని ఉడాయించాడు. దారిలో ఆ కుర్రవాడు ఇలా చెప్పసాగాడు. ఆ రాక్షసుడి పేరు సీతాకాసురుడు. ఈ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మనుష్యుల్ని మాయం చేసి తెచ్చి వాళ్ళని ఈ కొలంలో పడేస్తాడు. ఆ నీటి మహిమ వల్ల దానిలో పడివేసిన మనుష్యులు తాబేళ్లుగా మారిపోతారు. మరో చిత్రం ఏమంటే, ఈ సీతాకాసురుడికి నిద్ర అంటే ప్రాణం. కుంభకర్ణుని తర్వాత వీడినే చెప్పాలి. ఒక నెల రోజుల పాటు ఈ చుట్టుప్రక్కల గ్రామాల మీద పడి మనుషుల్ని మాయం చేసి తెచ్చి కొలంలో వేస్తాడు. ఆ తర్వాత ఒక 6 నెలల పాటు హాయిగా నిద్రపోయి చివరికి ఒక రోజు లేచి తాబేలని కొలం నుంచి తీసేస్తాడు. ఈలోగా వాళ్ళు మరింత బలిసి ఉంటారు. వాళ్ళందరినీ బొత్తులు బొత్తులుగా తినేస్తాడు. ఇప్పుడు మీరు ఏదో అదృష్టవశాత్తు నన్ను రక్షించారే గాని మీ ఊరి పేరు శాంతిపురం అని మీరు చెప్పటం వాడు విన్నాడు కనుక మిగతా ఊళ్ళు వదిలి మీ ఊరి మీద పగబట్టి ఒక్క పురుగు కూడా లేకుండా నాశనం చేస్తాడు కనుక వాడి పీడ ఎలాగైనా వదిలించుకోవాలి అన్నాడు. సరే, ఆలోచిద్దాం. ఇంతకు మీదే ఊరో చెప్పావు కావేం అని వీరన్న అడిగేసరికి శాంతిపురం పక్కనుండే సరుగుపల్లి అనే గ్రామం అని చెప్పాడు ఆ కుర్రవాడు. వీరన్న ఆ కుర్రవాన్ని సరుగుపల్లిలో అతని తల్లిదండ్రులకు అప్పగించి తిరిగి తన ఊరికి వచ్చి జరిగిన సంగతంతా ఊరి ప్రజలకు చెప్పేసరికి వాళ్ళు మరింత హడలిపోసాగారు. అక్కడ సీతాకాసురుడు మరికొద్ది రోజుల కల్లా నిద్రలేచి సందడి ఇసుక మూట కట్టుకొని శాంతిపురం ఎక్కడ, శాంతిపురం ఎక్కడ అని గర్జించుకుంటూ బయలుదేరాడు. కొంత దూరం వచ్చేసరికి ఒక పెద్ద మూట వీపున వేసుకొని వస్తున్న ఒక గోడారివాడు కనిపించాడు. అతన్ని చూడగానే శాంతిపురం ఎక్కడా అని ఉరిమాడు సీతాకాసురుడు. శాంతిపురం నుంచే వస్తున్న ఆ గోడారివాడు, ఓహో, మన ఊరి వాళ్ళందరూ హడలిపోతున్నది ఈ రాక్షసుని గురించి అయి ఉంటుంది. దారి చెప్పానంటే పొయ్యి పట్నమంతా నేలమట్టం చేసేస్తాడు. ఏం చేయటమా అని ఒక్క క్షణం ఆలోచించి తన వీపు మీద ఉండే మూట గబీమని కింద పడివేసి మరమ్మత్తు కోసం పోగు చేసి తెచ్చిన ఆ చెంకి జోళ్ళని రాక్షసుని ఎదుట గుట్టా పోశాడు. ఓయ్ పెద్ద మనిషి, నేనిప్పుడు శాంతిపురం నుంచే వస్తున్నాను. ఆ ఊరి నుంచి బయలుదేరినది మొదలు ఇప్పటి వరకు ఆ చెప్పుల జతలన్నీ అరిగిపోయినాయి. దీన్ని బట్టి ఎంత దూరం ఉంటుందో నీవే ఆలోచించుకో. అంతగా కావాలంటే పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు నేను తీసుకువెళ్ళి నిన్ను శాంతిపురంలో దిగబెడతాను అన్నాడు గోడారివాడు. సరే, నేనిక్కడే ఉంటాను, నీవు పోయి చప్పునరా అన్నాడు రాక్షసుడు. గోడారివాడు వెంటనే శాంతిపురం చేరుకొని జరిగిన సంగతి అక్కడ వాళ్ళకి చెప్పాడు. అది విన్న వీరన్నకి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే ఊరి ప్రజల్ని కొంతమందిని పలుగులతో పారలతో వెంట తీసుకొని రాక్షసుడి కంటపడకుండా ఒక అడ్డదోవన వెళ్ళి ఒక చోట పెద్ద కందకం తవ్వించాడు. దానిపైన చెట్ల కొమ్మలు అవి పేర్చి పైన ఆకులు కప్పి అక్కడ కందకం ఉన్నట్టు తెలియకుండా ఉండేలా చేశాడు. ఆ తర్వాత వీరన్న గోడారివాని చెవిలో ఏదో రహస్యం చెప్పి పంపేశాడు. తను గ్రామ ప్రజలు ఒకచోట దాక్కుని ఉన్నారు. మరికొంతసేపటికి గోడారివాడు రాక్షసుడిని కలుసుకొని, ఇక బయలుదేరు, శాంతిపురం పోదాం అన్నాడు. సరేనని ముందు గోడారివాడు, అతని వెనకనే రాక్షసుడు నడుస్తున్నారు. గోడారివాడితో పాటు వేగంగా నడవలేక రాక్షసుడు కొంత వెనకబడ్డాడు. గోడారివాడు త్వరగా పోయి కందకానికి అవతలి ప్రక్కన నిలబడి, ఏమయ్యో, ఇలాగైతే మనం 10 ఏళ్ళు నడిచినా శాంతిపురం చేరుకోలేం, కాస్త త్వరగా అడుగు వెయ్యి అని కేకవేశాడు. ఈ కేక విని రాక్షసుడు ఆత్రం కొద్దీ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కందకం ఉన్న సంగతి తెలియక
ఆ ఆకుల మీద కాలు వేయటంతోటే ఒక్కసారిగా అడుగంటుకుపోయాడు. వెంటనే ఆ చుట్టుప్రక్కల దాగి ఉన్న వీరన్న గ్రామ ప్రజలతో సహా వచ్చి ఆ కందకం పూడ్చివేశారు. అంతట్లో రాక్షసుడి పీడ వదిలించుకొని తర్వాత వాళ్ళు కొలను వద్దకు వచ్చారు. దానిలో ఉన్న తాబేలన్నిటినీ బయటకు తీసేసరికి వాళ్ళంతా తిరిగి మనుషుల్లాగా మారారు. వాళ్ళను కూడా వెంటబెట్టుకొని వీరన్న శాంతిపురం తిరిగి వచ్చాడు. ఇంత యుక్తి చేసి ఆ గ్రామాన్ని శక్తివంతుడైన రాక్షసుడి బారి నుండి రక్షించిన వీరన్నని, అతనికి సాయపడిన గోడారి మల్లన్నని గ్రామ ప్రజలు ఎంతగానో మెచ్చుకొని వాళ్ళిద్దరి పేర్లు చిరస్థాయిగా ఉండేటట్లు శాంతిపురం అని పిలువబడే ఆ ఊరి పేరు ఆనాటి నుంచి వీరమల్లాపురం అని మార్చారు. ఇదండి వాళ్ళ కథ. మళ్ళీ నెక్స్ట్ కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.